హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ రామ్ దాస్. ఇప్పుడే కాంతారా చాప్టర్ 1 చూసి వచ్చాను. ఐ హ్యావ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అబౌట్ ఇట్. కాంటెక్స్ట్లోకి వెళ్తే మనం 3 years బ్యాక్ చూసినటువంటి కాంతారా మూవీ రిషబ్ శెట్టి గారు డైరెక్ట్ చేసి యాక్ట్ చేశారు. ఆ సినిమాని నేను 2 times చూసా. తెలుగులో ఒకసారి, కన్నడలో ఒకసారి. అంత బాగుంది సినిమా. ఇప్పుడు చాప్టర్ 1లోకి వస్తే ఇట్ హ్యాజ్ ఇట్స్ మూమెంట్స్. అంటే ఎక్కడైతే మనకు ఈ భూతకోల, ఆ గులిగా అనే కాన్సెప్ట్, అంటే తనకి మన దేవుడు పడతారంటారు కదా, తన మైకంలోకి అలా వెళ్ళినప్పుడు, దేవుడు ఆవహించినప్పుడు, లెట్స్ సే ఇన్ దట్ వే, దేవుడు ఆవహించినప్పుడు ఆ మూమెంట్స్ అన్నీ బాగున్నాయి. మిగతావి చూస్తే కొంచెం స్లో అయింది మూవీ అనే ఫీలింగ్ అనేది వస్తుందని నా ఫీలింగ్. రుక్మిణి వసంత్ గారు దీంట్లో హీరోయిన్గా చేశారు. షీ హెస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. అలాగే రిషబ్ శెట్టి గారు యాక్టర్గా ఈజ్ వెరీ గుడ్. ఆ తర్వాత జయరాం రమేష్ గారు, ఇలా చాలామంది నోటబుల్ యాక్టర్స్ ఉన్నారు. కన్నడ మూవీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో యాక్టింగ్ వైజ్గా అందరూ చాలా బాగా చేశారు అనిపించింది నాకు. అలాగే మ్యూజిక్, ఫస్ట్ పార్ట్కి ఎవరైతే మ్యూజిక్ చేశారో కాంతారా 2022 మూవీకి, ఈ చాప్టర్ 1కి కూడా మ్యూజిక్ ఈజ్ ఆసమ్. ఎక్సలెంట్ స్కోర్, ఎక్సలెంట్ మ్యూజిక్, దాంట్లో తప్పబడ్డానికి ఏం లేదు. సినిమాటోగ్రఫీ కూడా చాలా చాలా బాగుంది. ఎక్కడెక్కడైతే నైట్ షాట్స్, ఫైర్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యాయో అవి తీయడం చాలా కష్టం. బట్ దే హ్యావ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. చాలా బాగా చేశారు. విజువల్గా చాలా బాగుంటాయి. లొకేషన్స్ కానివ్వండి, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ కానివ్వండి, అలాగే సపరేట్ ఒక రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యంలో చూపించినటువంటి డీటెయిలింగ్ కానివ్వండి, అవన్నీ చాలా బాగున్నాయి. అలాగే సినిమాలో మనకి ట్రైలర్లో చూపించినట్టు కొన్ని అనిమల్స్ ఉన్నాయి. పులి, ఆ తర్వాత మీ క్యాట్స్ అలా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ అయితే చాలా 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 బాగుంది. సరే, ఇన్ని బాగున్నాయన్నావు, మరి ప్రాబ్లం ఎక్కడ ఉంది అని అడిగితే, స్టోరీ ఇస్ ద ప్రాబ్లం, పేసింగ్ ఇస్ ద ప్రాబ్లం. అంటే మనకు ఏదైతే కాంతారాలో 3 years బ్యాక్ వర్క్ అయిందని మనం అనుకుంటున్నామో, ఆ మూమెంట్స్ని రీక్రియేట్ చేయడానికి ఇది ప్రీక్వెల్. ముందు వచ్చిన కాంతారా దానికంటే ముందేం జరిగింది అని చెప్పబోయే సినిమా ఇది. సో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ మూమెంట్స్ని చాలా హైలైట్ చేయడం, దానికోసం కథ రాయడం, దానికోసం కథను నడిపించడం అనేది జరిగింది. సో ఎప్పుడెప్పుడైతే ఈ భూతకోల, గుల్లిగా ఈ ఆ క్యారెక్టర్ అనేది వస్తుందో ఆ మూమెంట్స్ చాలా బాగున్నాయి. మిగతా దాన్ని అచీవ్ చేయడానికి ఉండే డ్రామా మొత్తం కూడా చాలా స్లో ఉంది. పర్సనల్గా నాకు ఫస్ట్ హాఫ్ స్లో అనిపించింది, సెకండ్ హాఫ్ స్లో అనిపించింది. I think easily they can cut 30 to 35 minutes. That's what I felt. I think it is still going to do well at the theaters because of its visual appearance, and it is good. రిషబ్ శెట్టి గారు వారు అనుకున్నట్టు చాలా పెద్దగా డ్రీమ్ చేశారు. ఆ డ్రీమ్ని అచీవ్ చేశారు అని అనుకోవచ్చు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఫ్లాస్. I think it will still work at the box office. Please go and watch in the theaters. Thank you so much.